హలో! హాయ్! గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు చూపిస్తుంది ఒక సింపుల్, ఈజీ రెసిపీ అండి. వర్కింగ్ ఉమెన్ గానీ, యూ నో బ్యాచిలర్స్ గానీ ఎవరైనా సరే అప్పటికప్పుడు చట్నీ చేసుకోవడం ఇబ్బంది పడే వాళ్ళకి ఇది సింపుల్ రెసిపీ అనమాట. పల్లి పొడి. ఇది కొంచెం ముద్దగానే ఉంటుంది. సో, వాటర్‌లో కలుపుకొని ఒక పేస్ట్‌లా చేసుకొని మనం చట్నీలా తీసుకొని తినేయొచ్చు. అన్నంలో నెయ్యి గూడా వేసుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే. సో, ఫస్ట్ నేను పొయ్యి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాను. తర్వాత వేరుశెనగ పలుకులు నేను 2 కప్పులు వేశానండి పల్లీలు. సో, ఇవి ఒక 2 సెకండ్స్‌కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. నేను పొట్టు తీయలేదు వేపాక. పొట్టుతోనే నేను మిక్సీ చేశాననమాట. సో, కలర్ గూడా మనకి వస్తుంది. వైట్‌గా ఉండకుండాను. లోపల అవి వేగాలి కాబట్టి కొంచెం మీడియంలోనే పెట్టాలి. మరీ హై పెట్టకూడదు, సిమ్ పెట్టకూడదు. సిమ్ పెడితే మనకు చాలా టైం పట్టేస్తదనమాట. సో, అలా మీడియంలో పెట్టి వేపితే తొక్కే కాకుండా లోపల పలుకు గూడా ఉడుకుతుంది మనకి. వేపిన టేస్ట్ కూడా ఆ పలుకుకొస్తుందనమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఎక్కువ టైం గూడా అస్సలు పట్టదు. ఒక 10 మినిట్స్‌లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇది పర్టిక్యులర్‌గా చేయడానికి రీజన్ మా పాప. మా పాపకి పల్లీ చట్నీ ఉంటే గాని తను టిఫిన్స్ అవి తినదు. ఇడ్లీ గాని, దోస గాని. సో, అస్తమాటికి ఏం చేస్తామని చెప్పేసి నేను ఇలాగా పౌడర్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇది ఎక్కువగా ఈ అనంతపురం సైడ్ అటువైపు పప్పుల పొడి చేస్తారు కదండీ! చింతపండేసి. సేమ్ అలానే ఉంటుంది ఈ రెసిపీ కూడాను. ఇందులో గూడా మనం చింతపండు వేస్తామనమాట. సో, ఇది ఒక బాక్స్‌లో వేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి 1 మంత్ అయినా సరే అలా స్టోర్ ఉంటుంది. అస్సలు పాడవదనమాట. నిలువ చక్కగా ఉంటుంది పొడి గూడాను. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు అన్నీ చింతపండు గూడా వేస్తాం కాబట్టి పొడి అస్సలు పాడవదనమాట. సో, నేను ఎవ్రీ 2 సెకండ్స్‌కి ఒకసారి ఆ పల్లీలు కలుపుతూనే ఉన్నాను. మాడిపోనివ్వకూడదు. హైలో పెడితే మాడిపోతుంది. ఇంకా పొడంతా గూడా అదే టేస్ట్ వస్తుంది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. చాలా త్వరగానే వేగిపోతాయి. ఎక్కువ టైమ్ టేకింగ్ గూడా ఉండదిది. అందుకే కొంచెం కొంచెంగా చేసుకుంటే మనకి టైం గూడా ఎక్కువ వేస్ట్ అయినట్టు అనిపించదు. సో, ఆ పల్లీలు అయిపోయాక నేను తీసేసి కొంచెం శనగపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసాను. 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసాను. 2 కలిపే నేను వేయించాను ప్యాన్ మీద. ఇది కూడా జస్ట్ హాఫ్ ఫ్లేమ్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అది హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ మీడియం ఫ్లేమ్‌లోనే మనం వేయిస్తే చాలు. జస్ట్ లైట్ గోల్డ్ కలర్ వస్తే చాలండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపొద్దు. మనకి అరోమా ఎప్పుడైతే వస్తదో అందులోంచి అప్పటికి అవి వేగిపోయినట్టు అనమాట. అదిగో చూసారా? మినపప్పు అది కలర్ చేంజ్ అయింది. సో, ఇంక నేను ఇక్కడితో ఇది ఆపేసాననమాట. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి. నెక్స్ట్ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఆ హీట్ ఉంటుండగా మాది ఇండక్షన్ స్టవ్ కాబట్టి హీట్ ఉంటుందండి ఒక 5 మినిట్స్ వరకు. అందుకే నేను స్టవ్ బిఫోర్‌గా ఆఫ్ చేశాను. అందులో చూసారు కదా! ఆ ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, పెద్దవి మాకు ఇక్కడ వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కాబట్టి నేను 2 ఏసాను. మీకు అక్కడ చిన్నవి దొరికితే ఒక 4, 6 ఎయ్యండి. వెల్లుల్లిపాయే ఈ పొడికి టేస్ట్ ఎక్కువ వస్తుందనమాట. కొంతమంది కరివేపాకు కూడా ఇష్టపడితే వేసుకోవచ్చు. ఇది అస్సలు ఆయిల్ అనేది వేయకుండా చేయాలండి. ఆయిల్ వేస్తే కనుక మీకు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయం కాబట్టి చాలా ఎక్కువ రోజులు మనకి ఇది నిలువ ఉంటుందనమాట. ఇవి మనకి వేగాయని ఎలా తెలుస్తదంటే సేమ్ అరోమా అనేది మనకి బయటకొస్తుంది. బయటకి అరోమా స్మెల్ వచ్చిందంటే ఇది వేగిపోయిందని అర్థం అనమాట. ఎక్కువ టైం కూడా పట్టవివి. ఈ హీట్‌కి ఆ ఎండుమిరపకాయలు ఇలా ఉబ్బుతాయి. ఉబ్బితే అవి వేగిపోయినట్టే. ధనియాలు కూడా లైట్ లిటిల్ జస్ట్ గోల్డెన్ కలర్‌లోకి వస్తే చాలు. నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేశాను. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను. సో, ఇవి చల్లారబెట్టడానికి ఒక ప్లేట్‌లోకి తీస్తాను. బాగా చల్లారాకే మిక్సీ పట్టాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేయకూడదు. సో, చాలా చిన్న నిమ్మకాయ సైజ్ నేను చింతపండు వేశాను. 2 కప్స్ పల్లీలకి. సో, ఇంక దీన్ని పౌడర్ చేసుకుందాం. మరీ ఫైన్‌గా చేయలేము. చిన్న గరుకుంటుందండి. అలానే చేయండి. అదిగో చూసారా? చిన్నది ముద్దగా అనిపిస్తది. ఎందుకంటే మనం చింతపండు వేయడం వల్ల. చింతపండు వేయకపోతే మీకు డ్రైగానే వస్తది పౌడర్ అంతా. చింతపండు వేస్తే నిలవ ఉంటుంది. మనం పచ్చడి కింద టిఫిన్స్‌తో తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను ఒక బాక్స్‌లోకి అయితే తీసేసుకున్నాను స్టోర్ చేసుకోవడానికి. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను నేనిది. బయట ఉంచను. ఫ్రిడ్జ్‌లో మాత్రమే పెట్టుకోండి. మీరు కలుపుకోవాలనుకున్నప్పుడు హాట్ వాటర్‌తో చేయండి. మనకి అది హాట్ వాటర్‌తో కలిపితే కనుక చట్నీ కూడా చాలా ఎక్కువ వస్తుందనమాట. పల్లీలు లోపల ఉబ్బుతది ఆ పౌడర్ అంతా కూడాను. నార్మల్ చల్లనీళ్ళేస్తే ఎక్కువగా రాదు. కానీ థిక్‌గానే వస్తుంది. హాట్ వాటర్‌తో ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.